సత్తెనపల్లి పట్టణం 31వ వార్డు నందు 2 ఏళ్ల కూటమి పాలనపై అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్న కన్నా గారు, దేశ రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిసైల్ మ్యాన్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసిన ఆధునిక పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం. వైసీపీ హయాంలో ఖజానా ఖాళీ అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధికి దేశాలు తిరిగి పెట్టుబడులు సేకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాజధాని అమరావతి అభివృద్ధి వేగవంతం. అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్న జగన్. ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటుంది. జగన్ హయాంలో 3 ముక్కల రాజధానులు. రాబోయే కాలంలో వైసీపీ శూన్యం. అమరావతి రాజధాని కావడంతో మన భూముల విలువలు పెరిగాయి. గత ప్రభుత్వంలో రాజధాని ఎక్కడంటే పేరు చెప్పే పరిస్థితి కూడా లేదు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తున్నాం. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పి కేవలం 7,500 మాత్రమే ఇచ్చింది. ప్రజలకు కూటమి ప్రభుత్వం విశ్వాసం పెరుగుతుంది. తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా 15,000 రూపాయల చొప్పున వేశాము. గత ప్రభుత్వంలో అమ్మఒడి అందరికీ ఇస్తామని మోసం చేసి ఒకరికే పరిమితం చేశారు. అన్నదాత సుఖీభవ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి 20,000 రూపాయలు. కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని చూసి ఓర్వలేక విష ప్రచారాలు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, యువతకు ఉద్యోగాలు హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ విష ప్రచారాలు చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, వార్డు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 90% నెరవేర్చాం. ఇప్పుడు మీకు తల్లికి వందనం ఏమన్నా వస్తుందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2. ఏం చదువుతున్నారమ్మా? 6వ క్లాస్ చదువుతున్నారు. తల్లికి వందనం పడిందా? పిల్లలకి అన్ని బట్టలు, షూస్, యూనిఫాము, బ్యాగు అన్నీ వచ్చినాయి కదా. మధ్యాహ్నం భోజనం కూడా బాగా పెడుతున్నారు కదా. వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారు. బస్సు ఫ్రీగా వెళ్తున్నారా? సంతోషం. బాగున్నారు కదా?